తిరుమల కొండలపై దేవతలు కూడా నమస్కరించే మహాదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. పూర్వకాలంలో భూమిపై పాపాలు పెరిగిపోయాయి, ప్రజలు బాధల్లో ఉన్నారు. అప్పుడు మహావిష్ణువు భక్తులను రక్షించడానికి తిరుమల శేషాద్రి పర్వతంపై అవతరించారు. అప్పుడు ఆయన పేరు శ్రీనివాసుడు. ఒకరోజు అరణ్యంలో వేటకు వెళ్లిన రాజు ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవితో శ్రీనివాసుడు కలుసుకున్నారు. వారి వివాహం వైభవంగా జరిగింది. కాని వివాహ ఖర్చుల కోసం శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారు. అప్పటినుంచి ఇప్పటికీ భక్తులు హుండీలో డబ్బు వేయడం ఆ అప్పు తీర్చడానికే అని చెబుతారు. తిరుమలలో స్వామివారి విగ్రహం స్వయంభూ. ఆయన కళ్లలో అపార కరుణ ఉంటుంది. ఎవరు నిజమైన భక్తితో గోవిందా గోవిందా అని పిలిచినా వారి కోరికలు నెరవేరుతాయి. స్వామివారి దర్శనం కలిగితే పాపాలు తొలగిపోతాయి, మనసు ప్రశాంతమవుతుంది, జీవితంలో సుఖశాంతులు వస్తాయి. గోవిందా 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 గోవిందా.